పీ బ్లాక్ మూలకాల ఆక్సైడ్లు. ఈ వీడియోలో మీరు పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఉండే వివిధ రకాల ఆక్సైడ్ల గురించి, వాటి యొక్క తయారీ విధానము మరియు వాటి యొక్క నిర్మాణము, వాటి యొక్క రియాక్టివిటీ, థర్మల్ స్టెబిలిటీ అండ్ హైడ్రాలసిస్ గురించి తెలుసుకుంటాము. ఎలిమెంట్లో ఉండే బాహ్య కక్ష ఎలక్ట్రాన్లు అంటే వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ అనేవి పీ ఆర్బిటాల్లోకి వెళ్ళినట్లయితే అలాంటి మూలకాలని ఎలిమెంట్స్ని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటారు. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్లో ఉంటాయి. రైట్ సైడ్ కార్నర్లో ఉండే వాటిని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటారు. గ్రూప్ 13 నుంచి గ్రూప్ 18 వరకు ఉండే ఎలిమెంట్స్ అన్నీ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇందులో కొన్ని మెటల్స్ ఉంటాయి, కొన్ని మెటలాయిడ్స్ ఉంటాయి, కొన్ని నాన్ మెటల్స్ అనేవి ఉంటాయి. సో సీ ద డయాగ్రామ్. ఆక్సైడ్ యొక్క డెఫినేషన్స్ చూడండి. బైనరీ ఆక్సిజన్ అనేది ఏదైనా ఒక ఎలిమెంట్తో రియాక్షన్ జరగడం వల్ల మనకి ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ బైనరీ ఆక్సిజన్ అని అంటే ఆక్సిజన్ అనేది 2 ఆక్సిజన్ ఆటమ్స్తో కలవడం వల్ల బైనరీ ఆక్సిజన్ అనేది తయారవుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే కార్బన్ అనేది బైనరీ ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. ఇక్కడ నెక్స్ట్ చార్ట్లో చూడండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మీకు ఈ చార్ట్లో ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో 13 to 18 గ్రూప్ ఎలిమెంట్స్ని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. 13 గ్రూప్ ఎలిమెంట్ని బోరాన్ ఫ్యామిలీ అని, 14 గ్రూప్ని కార్బన్ ఫ్యామిలీ అని, 15 గ్రూప్ని నైట్రోజన్ ఫ్యామిలీ అని, 16 గ్రూప్ని ఆక్సిజన్ ఫ్యామిలీ అని, 17 గ్రూప్ని హాలోజన్స్ అని అంటారు. 18 గ్రూప్ 0 గ్రూప్ మూలకాలు లేదా జడవాయువులు అని అంటారు. ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్. కార్బన్ అనేది ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల ముఖ్యంగా 2 రకాల ఆక్సైడ్స్ని ఏర్పరుస్తుంది. ఈ 2 రకాల ఆక్సైడ్ యొక్క ప్రిపరేషన్, స్ట్రక్చర్ అండ్ రియాక్టివిటీ చూడండి. ఫస్ట్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్, ఫార్ములా CO. కార్బన్ డైఆక్సైడ్ కార్బన్తో చర్య జరపడం వల్ల మనకి కార్బన్ మోనాక్సైడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది బ్లాస్టింగ్ నేచర్ని కలిగి ఉంటుంది. స్ట్రక్చర్ చూసినట్లయితే రేఖీయము, sp హైబ్రిడైజేషన్ని చూపిస్తూ ఉంటుంది. రియాక్టివిటీ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండటం వలన బలమైన లైగాండ్గా పనిచేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ ఐరన్ ఆక్సైడ్ని క్షయకరణ చేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు మనకి సోడియం ఫార్మేట్ అనేది తయారవుతుంది. ఇది నీటితో చర్య జరుగుతుంది. చాలా వీక్ యాసిడ్ అనేది ఇది మరియు స్టేబుల్ యాసిడ్. నెక్స్ట్ ఆక్సైడ్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తయారీ విధానం చూసినట్లయితే కార్బన్ అనేది ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే రేఖీయము, sp2 హైబ్రిడైజేషన్ని చూపిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ ఆల్కలీస్తో చర్య జరిపినప్పుడు మనకి సోడియం కార్బోనేట్ అనేది
తయారవుతుంది. ఇది నీటితో చర్య జరపదు, చాలా స్టేబుల్. కార్బన్ డయాక్సైడ్ నీటిలో స్వల్పంగా కరిగి కార్బోనిక్ యాసిడ్ని ఇస్తుంది. ఇది వీక్ యాసిడ్. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ 15 గ్రూప్ ఎలిమెంట్. నైట్రోజన్ అనేది ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల మనకి అనేక రకాల ఆక్సైడ్స్ని ఇస్తాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఆక్సైడ్స్ని మీకు వాటి యొక్క ప్రిపరేషన్, స్ట్రక్చర్ మరియు రియాక్టివిటీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆక్సైడ్ వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ ప్రిపరేషన్ సాలిడ్ అమోనియం నైట్రేట్ని 280 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేయడం వల్ల మనకి నైట్రస్ ఆక్సైడ్ అనేది వస్తుంది. అమోనియా మరియు ఆక్సిజన్ని మాంగనీస్ డయాక్సైడ్ అండ్ బిస్మత్ డయాక్సైడ్ సమక్షంలో గనుక చర్య జరిపించినప్పుడు మనకి నైట్రస్ ఆక్సైడ్ అనేది వస్తుంది. స్ట్రక్చర్ చూసినట్లయితే ఇది లీనియర్ స్ట్రక్చర్. రెజొనెన్స్ స్ట్రక్చర్స్ని చూపిస్తుంది, అసిమెట్రిక్. నైట్రస్ ఆక్సైడ్ అనేది నీటితో కానీ యాసిడ్స్తో కానీ బేస్తో కానీ మరియు ఓజోన్తో కూడా ఎటువంటి చర్యలను జరపదు. అందువలన దీన్ని న్యూట్రల్ ఆక్సైడ్ అని అంటారు. నెక్స్ట్ ఆక్సైడ్ చూసినట్లయితే మనకి నైట్రిక్ ఆక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ఫార్ములా చూసి NO. నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రిపరేషన్ డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ అనేది కాపర్ తోటి రిడక్షన్ చేయడం వల్ల మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది వస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ లీనియర్ స్ట్రక్చర్ని చూపిస్తుంది. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్ పై ఉండటం వల్ల ఇది పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఇది కలర్లెస్ గ్యాస్. ఇది నీటితో చర్య జరిపినప్పుడు మనకి నైట్రిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల మనకి నైట్రోజన్ డయాక్సైడ్ అనేది తయారవుతూ ఉంటుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది హాలోజన్స్తో చర్య జరిపినప్పుడు లైక్ క్లోరిన్తో చర్య జరిపినప్పుడు మనకి నైట్రోసైల్ క్లోరైడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆక్సైడ్ చూసినట్లయితే డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్. ఈక్వల్ అమౌంట్లో మనం నైట్రిక్ ఆక్సైడ్ని నైట్రోజన్ డయాక్సైడ్ని చర్య జరిపినట్లయితే మనకి డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ అనేది వస్తుంది. డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ యొక్క స్ట్రక్చర్ చూడండి. తర్వాత ఇది నీటితో చర్య జరపడం వల్ల మనకి నైట్రస్ యాసిడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ ప్రిపరేషన్. లెడ్ నైట్రేట్ అని హీట్ చేయడం వల్ల మనకి నైట్రోజన్ డయాక్సైడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ నైట్రిక్ ఆక్సైడ్ని ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల నైట్రోజన్ డయాక్సైడ్ అనేది తయారవుతుంది. స్ట్రక్చర్ చూసినట్లయితే యాక్చువల్గా ఇది లీనియర్ స్ట్రక్చర్, బట్ ఇక్కడ నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల ఇది V షేప్లోకి కన్వర్ట్ అవుతుంది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల ఇది పారామాగ్నెటిక్ నేచర్ని చూపిస్తుంది. sp2 హైబ్రిడైజేషన్. రెడిష్ బ్రౌన్ గ్యాస్ ఇది డైమరైజెస్ చేసినప్పుడు మనకి డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ అనేది తయారవుతుంది. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ నైట్రోజన్ డయాక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ని కార్బన్ డయాక్సైడ్ కింద ఆక్సిడైజ్ చేస్తుంది. నైట్రోజన్ డయాక్సైడ్ అనేది నీటితో చర్య జరిపినప్పుడు మనకి నైట్రస్ యాసిడ్ మరియు నైట్రిక్ యాసిడ్ అనేవి రెండు తయారవుతాయి. నెక్స్ట్ ఆక్సైడ్ చూసినట్లయితే డైనైట్రోజన్ టెట్రా ఆక్సైడ్. నైట్రోజన్ డయాక్సైడ్ని -11 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేయడం వల్ల మనకి డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ అనేది వస్తుంది. స్ట్రక్చర్ చూడండి. నెక్స్ట్
డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ నీటితో చర్య జరపడం వల్ల మనకి నైట్రిక్ యాసిడ్ మరియు నైట్రస్ యాసిడ్ రెండు తయారవుతాయి. నెక్స్ట్ ఆక్సైడ్ చూసినట్లయితే డైనైట్రోజన్ పెంటాక్సైడ్. ఇది వైట్ క్రిస్టలిన్ సాలిడ్. నైట్రోజన్ టెట్రాక్సైడ్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇక్కడ NO2+ అయాన్స్ NO3- అయాన్ రెండు ఉండటం వల్ల దీన్ని నైట్రోలియం నైట్రైడ్ అంటారు. నెక్స్ట్ డైనైట్రోజన్ పెంటాక్సైడ్ నీటితో చర్య జరపడం వల్ల మనకి నైట్రిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. నైట్రోజన్ పెంటాక్సైడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరపడం వల్ల సోడియం నైట్రేట్ అనేది తయారవుతూ ఉంటుంది. ఆక్సైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ 15 గ్రూప్ ఎలిమెంట్. ఫాస్ఫరస్ అనేది ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల చాలా రకాల ఆక్సైడ్స్ని తయారు చేస్తాయి. ముఖ్యంగా మనకి ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ అండ్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ గురించి చూద్దాము. ఫస్ట్ ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ ఫార్ములా చూసినట్లయితే P4O6. ఫాస్ఫరస్ని తక్కువ గాలిలో కనుక హీట్ చేయడం వల్ల మనకి ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ అనేది వస్తుంది. ఇది తయారీ విధానము. ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ని 120 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా హీట్ చేయడం వల్ల ఇది డికంపోజ్ అయ్యి మనకి రెడ్ ఫాస్ఫరస్ అనేది వస్తుంది. ఫార్ములా చూసినట్లయితే రెడ్ ఫాస్ఫరస్ది P4O8. ఫాస్ఫరస్ని ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల మనకి ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అనేది వస్తుంది. అలాగే ఇది నీటితో చర్య జరిపినప్పుడు మనకి ఫాస్ఫరస్ యాసిడ్ అనేది తయారవుతుంది. సో నీటితో చర్య జరపడం వల్ల మనకి యాసిడ్స్ ఇచ్చాయి కాబట్టి ఇది యాసిడిక్ ఆక్సైడ్. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. నెక్స్ట్ ఆక్సైడ్ వచ్చేసి ఫాస్ఫరస్ పెంటా ఆక్సైడ్. ఫాస్ఫరస్ని ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల మనకి ఫాస్ఫరస్ పెంటా ఆక్సైడ్ అనేది వస్తుంది. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అనేది మోర్ యాసిడిక్ దెన్ ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్. ఫాస్ఫరస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయినప్పుడు దాని యొక్క యాసిడిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయిందనుకోండి యాసిడిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇది ఎక్కువ స్టేబుల్ ఉన్న ఆక్సైడ్. ఇది నీటితో చర్య జరుపుతుంది మరియు మెటల్స్తోని అమోనియాతోని ఆక్సైడ్స్ హైడ్రాక్సైడ్స్తోని చర్య జరుపుతూ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ స్టేబుల్ ఆక్సైడ్. అంతేకాకుండా ఇది ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్తో చర్య జరపడం వల్ల ఫాస్ఫోరైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దాని యొక్క స్ట్రక్చర్ని చూడండి. ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ 16 గ్రూప్ ఎలిమెంట్. సల్ఫర్ అనేది ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల మనకి 2 టైప్స్ ముఖ్యంగా 2 రకాల ఆక్సైడ్లను ఇస్తుంది. ఫస్ట్ ఆక్సైడ్ చూసినట్లయితే సల్ఫర్ డైఆక్సైడ్. దాని యొక్క ఫార్ములా SO2. ప్రిపరేషన్ చూడండి. కాపర్ అనేది కాన్సన్ట్రేటెడ్ H2SO4 తోని సల్ఫ్యూరిక్ యాసిడ్ తోని చర్య జరపడం వల్ల మనకి సల్ఫర్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ లీవ్స్ బేస్గా పనిచేస్తుంది. ఎందుకంటే సల్ఫర్ మీద మీ స్ట్రక్చర్ చూసినట్లయితే సల్ఫర్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది లీవిస్ బేస్గా పనిచేస్తుంది. ఇది కలర్లెస్ పాయిజనస్ గ్యాస్ మరియు ఆక్సిడైజింగ్ రిడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది. సల్ఫర్ డైఆక్సైడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ని రిడ్యూస్ చేయడం వల్ల మనకి సోడియం బైసల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. అంతేకాకుండా సల్ఫర్ డైఆక్సైడ్ అనేది నీటితో చర్య జరపడం వల్ల సల్ఫ్యూరస్ యాసిడ్ అనేది వస్తుంది. స్ట్రక్చర్ చూసినట్లయితే యాక్చువల్గా ఇది లీనియర్ స్ట్రక్చర్. బట్ ఇక్కడ ఏంటంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల మనకి వి షేప్ అనేది వచ్చింది. ఎందుకంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్ యొక్క రిపల్షన్ అనేది బాండ్ పేర్ ఎలక్ట్రాన్ యొక్క రిపల్షన్ కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దాని స్ట్రక్చర్లో చేంజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆక్సైడ్ చూసినట్లయితే సల్ఫర్ ట్రైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ని ఆక్సిజన్తో ప్లాటినం సమక్షంలో చర్య జరపడం వల్ల మనకి సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేది వస్తుంది. ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క అన్హైడ్రస్
సల్ఫర్ డయాక్సైడ్ అనేది 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేయడం వల్ల ఇది సల్ఫర్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ గా డికంపోజ్ అవుతుంది. తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ నీటితో చర్య జరపడం వల్ల మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వస్తుంది. సో వాటర్తో చర్య జరపడం వల్ల మనకి యాసిడ్ వచ్చినట్లయితే ఇది యాసిడిక్ క్యారెక్టర్. అంతేకాకుండా ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇక్కడ సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేది HBrని ఆక్సిడైజ్ చేసి Br2గా కన్వర్ట్ చేస్తుంది. సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేది ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఆక్సైడ్స్ ఆఫ్ క్లోరిన్ 17 గ్రూప్ ఎలిమెంట్. క్లోరిన్ అనేది ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల చాలా రకాల ఆక్సైడ్లను ఏర్పరుస్తుంది. దాంట్లో ముఖ్యమైనవి చూడండి. ఫస్ట్ వచ్చేసి డైక్లోరో మోనాక్సైడ్, దీన్ని క్లోరిన్ మోనాక్సైడ్ అని కూడా అంటారు. దాని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఇది V షేప్ కలిగి ఉంటుంది. sp2 హైబ్రిడైజేషన్. రియాక్టివిటీ చూసినట్లయితే ఇది yellowish రెడ్ గ్యాస్. డికంపోజ్ అయినప్పుడు బ్లాస్టింగ్ నేచర్ని కలిగి ఉంటుంది. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది. డైక్లోరో మోనాక్సైడ్ అనేది నీటితో చర్య జరపడం వల్ల మనకి హైపోక్లోరస్ యాసిడ్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ ఆక్సైడ్ క్లోరిన్ డయాక్సైడ్. దాని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ క్లోరిన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల ఇది పారామాగ్నెటిక్ నేచర్ని చూపిస్తుంది. ఇది sp2 హైబ్రిడైజేషన్ని కలిగి ఉంటుంది. రియాక్టివిటీ చూసినట్లయితే ఇది ఎల్లో గ్యాస్. ఎక్స్ప్లోజ్ అనేది చాలా వైలెంట్గా ఉంటుంది. ఇది పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ మరియు క్లోరినేట్ ఏజెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది బ్లీచింగ్ పౌడర్ కంటే 30 టైమ్స్ ఎక్కువగా పవర్ఫుల్ని కలిగి ఉంటుంది. ఈ క్లోరిన్ డయాక్సైడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు మనకి క్లోరేట్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆక్సైడ్ చూసినట్లయితే డైక్లోరో హెక్సా ఆక్సైడ్. డైక్లోరో హెక్సా ఆక్సైడ్ యొక్క ఫార్ములా చూసినట్లయితే Cl2O6. దీని యొక్క తయారీ చూడండి. క్లోరిన్ డయాక్సైడ్ అనేది ఓజోన్తో చర్య జరపడం వల్ల మనకి డైక్లోరో హెక్సా ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనకి 2 స్టేట్లో కనిపిస్తూ ఉంటుంది. లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు డయామాగ్నెటిక్ క్యారెక్టర్ని చూపిస్తుంది. గ్యాసియస్ స్టేట్లో ఉన్నప్పుడు ఇది పారామాగ్నెటిక్ క్యారెక్టర్ని చూపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ హైలీ ఎక్స్ప్లోజివ్ మరియు అన్స్టేబుల్ లిక్విడ్ అండి. ఇది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఆల్కలీస్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకి పర్క్లోరేట్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే డైక్లోరో హెక్సా ఆక్సైడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు క్లోరేట్ అండ్ పర్క్లోరేట్ అనేది తయారైంది. నెక్స్ట్ చూసినట్లయితే డైక్లోరో హెప్టా ఆక్సైడ్. దాని ఫార్ములా Cl2O7. ప్రిపరేషన్ చూసినట్లయితే పర్క్లోరిక్ యాసిడ్ని డీహైడ్రేషన్ చేయడం వల్ల మనకి డైక్లోరో హెప్టా ఆక్సైడ్ అనేది తయారవుతుంది. ఇది అన్నిటికంటే చాలా స్టేబుల్ అయిన ఆక్సైడ్. తర్వాత ఇది నీటితో చర్య జరిపినప్పుడు మనకి పర్క్లోరిక్ యాసిడ్ అనేది తయారవుతూ ఉంటుంది. సో ఇవన్నీ పీ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆక్సైడ్స్, వాటి యొక్క స్ట్రక్చర్, తర్వాత వాటి యొక్క రియాక్టివిటీ, ప్రిపరేషన్. మీకు ఏవైనా డౌట్స్ కనుక సబ్జెక్ట్ గురించి ఉన్నట్లయితే మీరు కామెంట్స్ సెక్షన్లో రాయండి. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూడండి. అవి మీకు థియరీ ఎగ్జామ్కి యూజ్ అవుతాయి, తర్వాత మీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. ప్లీజ్ like, share and subscribe my channel.